డివిజన్కి నిన్నైతే క్లారిటీ ఇచ్చారు. ఇక మంగళగిరి నుంచి కాకుండా మంగళగిరితో పాటు ఇంకో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటే లేదు మంగళగిరిని విడిచిపెట్టేది లేదు, ఒక్క మంగళగిరి నుంచే పోటీ చేస్తాను, ఓడిపోయిన దగ్గరే గెలుస్తానంటూ కూడా దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. సో మీరేం చెప్తారు లోకేష్ గారి పర్యటన యువగలం గురించి కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు చేపట్టబోయే యాత్రల గురించిగా? ఇప్పుడు మీరు ఈ రోజు యువగలం పాదయాత్ర మీరు మొత్తం ఫాలో అయి ఉంటారు. మొదటి రోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి రోజు కూడా వేలాది మంది ప్రజలు కలిసి వచ్చి తరలొచ్చి ఆయన ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేశారు. మీరు ఆయన పర్యటనలో భాగంగా ఏదైతే 97 నియోజకవర్గాల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. GOMS నెంబర్ 1 తెచ్చి కనీసం మైకు లేకుండా స్టూల్ మీద నిలబడితే స్టూల్ కూడా తీసి కింద పెట్టి ఆయన కనబడకుండా చేసిన రోజులు కూడా మనం అందరం చూసాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే 3000 పైకి చీలక కిలోమీటర్లేమో పాదయాత్ర చేశారు. ప్రజల మన్ననలు పొందారు. ప్రజల కష్టకాలు తెలుసుకున్నారు. కష్టకాలు తెలుసుకొని ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఏమి చేస్తే మేలు జరుగుతుందనే ఉద్దేశం మీద ప్రతి 100 కిలోమీటర్లకి ఒక హామీ ఇచ్చుకుంటూ ఆయన రావడం జరిగింది. ఇదే కాకుండా ఆయన మీరు మొన్న యువగలంలో ఆయన స్పీచ్ వినుంటారు. మరి ఆయన మొట్టమొదటి స్పీచ్ హైలైట్ స్పీచ్ ఇది. ఇంతకుముందు లోకేష్ బాబు మాట్లాడిన దానికి మొన్న మాట్లాడుతుంటే లక్షలాది మంది ప్రజలు ఇంకా ఏం మాట్లాడతారు ఇంకా మాట్లాడాలని చూసే పరిస్థితి మొన్న ఇక్కడ గోచరించింది. అంటే ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడుగా ఎదిగాడు. ఈవేళ ఆయన తర్వాత ఏమో మీ ప్రెస్ మీట్లు కానివ్వండి, లేకపోతే ఇంటర్వ్యూస్ లో కానివ్వండి, చాలా చక్కగా మాట్లాడుతూ రాష్ట్రం మీద ఇక్కడ నుండి ప్రజల మీద ఆయన ఒక అనుభవం తెచ్చుకొని ఒక మంచి అది మరి రాజకీయ నాయకుడిగా పరిణితి చెందారు. ఇకపోతే మరొక దగ్గర పోటీ చేయవలసిన అవసరం లేదు. ఆయన ఎన్నుకున్న నియోజకవర్గం మొదట్లో కూడా మేమందరం అన్నాం, సార్ ఈ నియోజకవర్గంలో ఎప్పుడో ఒకసారి మనం గెలిచాం, ఇప్పటివరకు గెలలేదంటే అన్నా ఇటువంటి దగ్గరే మనం పోటీ చేసి గెలిస్తేనే మనం రాజకీయంగా ముందుకెళ్తామని అన్నాడు. అయినా ఆ ట్రిప్ మరి ఒక సునామీ, ఒక్క అవకాశమైన సునామీతో ఓడిపోయినా నియోజకవర్గాన్ని వదలకుండా అదే నియోజకవర్గంలో ఇంటింటికి గ్రామం తిరిగి ప్రత్యేకంగా ఆయన సొంత నిధులతో ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ఏంటి ఇవ్వదని తెలుసు, ఆయన సొంత నిధులతో అభివృద్ధి చేసి ఈవేళ నిన్నే అక్కడ జల్లబాటు మీటింగ్ జరిగితే అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు 1,00,000 ఓట్లతో లోకేష్ బాబును గెలిపించుకునే అవకాశం మాకుంది, మేము గెలిపించుకొని వస్తామని కూడా ఆ కేడర్ అందరూ కూడా మరి మాట్లాడడం మరి మనం అందరం చూసాం. ఇకపోతే ఆయన 97 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. మిగతా 78 నియోజకవర్గాల్లో మరి మాకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగులు లేకపోతే ర్యాలీలు వాటికి టైం వేస్ట్ చేయకుండా ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఉన్న కేడర్ కార్యకర్తలతో మాట్లాడుతారని ఆయన చెప్పారు. ప్రతి కార్యకర్తలు అంటే క్లస్టర్ మాకు ఒక నియోజకవర్గం 10-12 క్లస్టర్లుగా విభజిస్తే ప్రతి క్లస్టర్ దగ్గర కూర్చొని అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి, ఏం చేశారు, ఇంకా ఏం చేయాలి, పార్టీ పరంగా ఏం చేశారు, మరి ప్రతిపక్షంగా మనం పోరాటం పెట్టింది, అవన్నిటి మీద కూడా ఈ 78 నియోజకవర్గాల్లో కూలంక్షంగా 45 రోజులు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. రోజుకి 2 అయితే 2, 3 అయితే 3 మరి ఆయన సభలు కాదు కార్యకర్తలతో మీటింగులు. ఎందుకంటే సభలను మేము చెప్పట్లేదు, కార్యకర్తలతో మీటింగులు పెట్టి, ఎందుకంటే పబ్లిక్ వాయిస్ ఆయన తీసుకున్నారు, పబ్లిక్ పల్స్ పట్టుకున్నారు. ఇక్కడ కార్యకర్తల్లో కూడా ఏ విధంగా మోటివేట్ చేయాలి, రేపు ఎన్నికలకి ఏ విధంగా మనం ముందుకెళ్లాలనేది ఆయన సలహాలు తీసుకొని సజెషన్స్ కూడా ఇవ్వడానికి మరి లోకేష్ బాబు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఒక పక్క, లోకేష్ బాబు ఒక పక్క, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, ముగ్గురు వారాహ యాత్రతో పవన్ కళ్యాణ్ గారిని, బస్సు యాత్రతో చంద్రబాబు నాయుడు గారు కానీ మరి లోకేష్ గారిని వస్తే ఈ రాష్ట్రంలో వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారవుతుందని మేము నమ్ముతున్నాం. ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, హలో ఏపీ బై బై వైసీపీ అని, ఆ నినాదంతో మేమందరం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఈరోజు
పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడే మన రాజేష్ గారు ఇంకో మాట్లాడారు, మరి మన ర్యాలీ కోసం మాట్లాడారు. మా అచ్చెన్నాయుడును ఎంపీ రామ్మోహన్ రెడ్డి చేసిన ర్యాలీ అది అద్భుతం. మేము ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో మరి పబ్లిక్ లో ఆయన ఒక పిలిపిచ్చారు, అచ్చెన్నాయుడు గారు ఒక పిలిపిచ్చారు. మనం ఒక ర్యాలీ శంకారావం పెట్టి ముందుకెళ్దామని చెప్పి ఒక ర్యాలీ తీస్తే మరి సుమారు ఒక 10 కిలోమీటర్ల వరకు ఆయన చెప్పింది, రాజేష్ గారు చెప్పింది కరెక్ట్, సుమారు 10 కిలోమీటర్ల వరకు కనీసం త్రావు కూడా దొరకని పరిస్థితి. నా భూతో నా భవిష్యత్తు ఇటువంటి ర్యాలీ ఎక్కడా జరగలేదు. మరి అంటే మేమేం డబ్బులు పెట్టలేదు, అచ్చెన్నాయుడు డబ్బులు పెట్టి రమ్మని చెప్పలేదు, లేకపోతే భోజనాలు పెట్టలేదు. స్వచ్ఛందంగా ప్రభుత్వం మీద వ్యతిరేకతని ఈ విధంగా చూపిస్తున్నారు ప్రజలు. వాళ్ళు పడిన కష్టాలు కానివ్వండి, వాళ్ళు పడిన ఇబ్బందులు కానివ్వండి, ప్రజలు ఈ విధంగా తెలియజేయడానికే ముందుకు వస్తున్నారని మేము భావిస్తున్నాం. అవును, ఓకే, సరే. సభలతోని ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల శంకారామం పూరించినట్లుగానే మొన్న జరిగిన సభ చూస్తే కూడా అర్థమైపోయింది అందరికీ. రజనీ గారు, ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శనకు సంబంధించి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం ఉంది కదా, పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన